ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి నిన్నటి రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అంటూ స్పష్టం అయిపోయినట్టే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాలను మేము మార్చలేమా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ కూడా గుర్తొస్తున్నాయి. ఈ గెజెట్ అయితే విడుదలైపోయింది. వీటన్నిటిని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మార్చే అవకాశం ఉంటుందా లేదా, సాధ్యం అసాధ్యం అంతవరకు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతోన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సో నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇప్పుడు అధికారికంగా ఈ యొక్క అమరావతి రాజధానికి సంబంధించి ఆ గెజెట్ విడుదలైందో దానికి సంబంధించి అందరూ కూడా చాలా ఆనందాలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మరోపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది మేము అధికారంలోకి వస్తే వీటిని మారుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ప్రస్తుతం చేస్తున్న చట్టాలను మేము మార్చలేమా సవరించలేమని చెప్పేసి. సో వాస్తవానికి చూసుకుంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత గెజెట్ విడుదలైంది. వీటన్నిటిని ఒకవేళ ప్రభుత్వాలు మరలా తరుచుకుంటే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, అసలు ఎంతవరకు సాధ్యం ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయొచ్చు. కుడివైపు అంబటి రాంబాబు, ఎడమవైపు పేరుని నానిని పెట్టుకొని స్కేల్ తీసుకొని ఇండియా మ్యాప్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజధానిని అక్కడి నుంచి చెరిపేసి ఒక రబ్బర్ కూడా తీసుకోవాలి. ఆ రబ్బర్ తోటి దాన్ని చెరిపేసి అది తీసి ఆ మావిగన్న అనే మచిలీపట్నం రోడ్డు మీద ఒక ఎర్ర గుర్తు పెట్టుకొని నేను రాజధానిని మార్చేశాను అని అనుకోవచ్చు. అంతకు మించి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి దీన్ని మార్చే అవకాశం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతిని రాజధానిని 3 జన్మలు ఎత్తినా మార్చలేడు. ఎందుకు మార్చలేడు అంటే ఇది రాజ్యాంగ సవరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 అంటారు. ఈ చట్టం రూపొందించే సమయంలో అందులో 5th క్లాజ్ సబ్ క్లాజ్ 2లో ఒక విషయం ఉంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుంది అనేది క్లాజ్ 5లో ఉంటుంది. ఈ క్లాజ్ 5లో ఉన్నదానికి 10 సంవత్సరాల గడువు పెట్టారు. 5 సంవత్సరాలు అంటే అప్పట్లో బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు వీళ్ళు 5 సంవత్సరాలు కాదు మాకు 10 సంవత్సరాలు కావాలి అని అడిగారు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు అంటే అది 10 సంవత్సరాలు అని ఇవన్నీ అడిగారు. ఇవన్నీ అడిగినప్పుడు ఆ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో అది 10 సంవత్సరాల కాలపరిమితి ఉంది కాబట్టి 10 సంవత్సరాలు ఎప్పటికైపోయింది? 2024 జూన్ 2కి అయిపోయింది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే ఆ చట్టం కాలపరిమితి తీరిపోయినట్టు లెక్క, అంతే కదా. 10 సంవత్సరాల్లో ఉమ్మడి రాజధాని అయిపోతుంది, టైం అయిపోతుంది. మీరు రాజధానిని మీరు కట్టుకోండి అని పెట్టిన చట్టం పర్మనెంట్గా అదే చట్టం ఎట్లా ఉంటుంది? ఉండలేదు కదా. అప్పుడు ఏమవుతుంది? అది అవుట్డేటెడ్ చట్టం అయిపోతుంది. కాల పరిమితి తీరిపోయిన చట్టం ఉంటే అది నల్లని వాయిదా అవుతుంది, అంటే ఇంకా చట్టం లేనట్టు లెక్క అవుతుంది. దాన్ని సవరించుకోవాలి. అది ఎట్లా ఏర్పడ్డది? రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ఏర్పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఆ 5th క్లాజ్ 2nd సబ్ క్లాజును మార్చాలంటే ఏం చేయాలి? రాజ్యాంగాన్ని సవరించాలి. ఆ రాజ్యాంగాన్ని సవరించటానికి ఇప్పుడు బిల్లు పెట్టారు. ఏం బిల్లు అది అంటే ఇప్పుడు చట్టం అయిపోయింది కానీ చెప్తున్నాను నేను. బిల్లు పెట్టారు. ఆ బిల్లు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణ చట్టం 2026. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014ని సవరిస్తున్నారు.
సవరిస్తూ పెట్టిన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణ చట్టం 2026. ఓకే. ఈ చట్టాన్ని తీసుకురావడానికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ 2 సభలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించినాయి 2/3 మెజారిటీ తోటి. ఆ తర్వాత అది రాష్ట్రపతి పరిశీలనకు వెళ్ళింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాని మీద సంతకం పెట్టిన తర్వాత నోటిఫికేషన్ జారీ అయింది, గజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. అంటే అయ్యా ఆ పాత చట్టం ప్లేసులో ఈ కొత్త చట్టం వచ్చింది అని దాని అర్థం. అంటే ఏంటి, మీకు రాజ్యాంగాన్ని మళ్ళీ సవరించాము, తెలంగాణకి రాజధాని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ఆ చట్ట సవరణ. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఎట్లా ప్రవేశపెట్టాలి, సవరణ బిల్లుని ఏ బేసిస్ మీద ప్రవేశపెట్టాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది అంటే, అయ్యా మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించండి, మేము రాజధానిగా అమరావతిని సెలెక్ట్ చేసుకున్నాము అని మీరు ఒక తీర్మానం చేసి మాకు పంపించండి. మీ తీర్మానం ఆధారంగా మేము ఈ బిల్లుని ప్రవేశపెడతాము. ఈ బిల్లు చట్టరూపంలోకి వస్తే అమరావతి రాజధాని అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నేను ఇంత డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నానో తెలుసా వెంకట గారు, ఈ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలని చెప్తున్నా. ఓకే. ఇంత డీటెయిల్డ్గా ఇంత డీటెయిల్డ్గా నేను చెప్తున్నాను కదా, ఒక జర్నలిస్ట్గానే నేను చెప్తూ ఉంటే, మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, చాలా సీనియర్ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ, వీళ్ళకి తెలీదా ఈ విషయాలన్నీ? క్వశ్చన్ అదే కదా. వీళ్ళకి ఒకటి కళ్ళు బయర్లు గమ్మి మర్చిపోయినా ఉండాలి, లేదు ఇంతకాలం వాళ్ళ అజ్ఞానంతో అయినా ఉండాలి. పూర్తిగా ఏమీ తెలియకుండా ఆఫీసర్లు ఏ ఫైల్ ఇస్తే ఆ ఫైలు మనకు ఎంత వస్తుంది అని చూసుకొని సంతకం పెట్టిన వాళ్ళన్నా అయి ఉండాలి. బుర్రలో గుజ్జు లేకుండా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినట్టు బుర్రలో గుజ్జు లేని మనుషులన్నా అయి ఉండాలి. ఇంకా నాతోటి ఎందుకు చెప్పిస్తారు వాళ్ళ గుణగణాల గురించి అంటే, ఈ బొత్స సత్యనారాయణ ఏమంటాడు అంటే, బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఏమన్నారు అంటే, అసెంబ్లీలో చట్టం చేస్తే మారేట్టయితే, అసెంబ్లీ తీర్మానం చేస్తే చట్టం మారేట్టయితే, నేను అధికారంలో రాగానే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేస్తాను, చట్టం మారుస్తాను అంటాడు. బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి అన్నది ఏంటి అంటే, అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టం మార్చే అవకాశం ఉంటే నేను ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి చట్టం మారుస్తాను అంటున్నాడు. ఓకే. అందుకని నేను వాళ్ళిద్దరిని ఇంత పెద్ద పదజాలంతో మాట్లాడింది. వాళ్ళకి బుర్రలో గుజ్జుందా, వాళ్ళకి ఏమైనా రాజ్యాంగం పట్ల కనీసమైన అవగాహన ఉందా, పరిపాలన పట్ల ఏదైనా వాళ్ళకి పరిజ్ఞానం ఉందా అని నేను అడిగింది. ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు అడిగింది కారణం ఇది. అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసింది? కేంద్రం అడిగింది కాబట్టి. కేంద్రం ఏమని అడిగింది? మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014ని సవరించాలి, మీ రాజధాని ఏంటో చెప్పండి అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. ఆ తీర్మానం ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు చట్టమై కూర్చుంది. అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టం మార్చలా, చట్టాన్ని మార్చాలి కాబట్టి ఆ ప్రొసీజర్ ముందరికి తీసుకువెళ్ళటానికి అసెంబ్లీ తీర్మానం అడిగారు. మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, చాలా కాలంగా మీరు అన్ని రాజకీయపరమైన అంశాలు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు అర్థమైంది నేను చెప్పేది. జగన్మోహన్ రెడ్డికి బొత్స సత్యనారాయణకి ఇప్పటికీ అర్థం కావట్లా. ఎలా నమ్మాలండి వాళ్ళంటే? ముఖ్యమంత్రిగా చేశారు, మంత్రిగా చేశారు, ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు లేదు, బుర్రలో గుజ్జు లేదు. అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పాయింటే అది. వీళ్ళ బుర్రలో గుజ్జు లేదు అనేదే రాసింది. నీవు అసెంబ్లీ తీర్మానం చట్టం కాదు. ఓకే. అసెంబ్లీ తీర్మానం వేరు, చట్టం వేరు.
అసెంబ్లీలో చేసే చట్టం వేరు. అసెంబ్లీ కూడా చట్టసభే. అసెంబ్లీలో చేసే చట్టం వేరు, పార్లమెంటులో చేసే చట్టం వేరు. పార్లమెంటులో చేసే చట్టం కూడా ఆర్థిక బిల్లులు వేరు, రాజ్యాంగ సవరణ బిల్లులు వేరు, పాలసీ డెసిషన్స్ వేరు. లోక్సభ, రాజ్యసభ ఈ రెండు చట్టసభలు కదా. ఈ రెండు చట్టసభల్లో చేసిన చట్టాలు ఆ సబ్జెక్ట్ కనుక కాంకరెంట్ లిస్టులో ఉంటే, అంటే కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కేంద్రానికి రాష్ట్రానికి కలిపి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ కేంద్రానికి రాష్ట్రానికి కలిపి ఉన్న బాధ్యతలకి సంబంధించిన చట్టం పార్లమెంటు చేస్తే 2/3 రాష్ట్రాలు ఆ చట్టాన్ని ఆమోదిస్తే తప్ప అది అమలు కాదు. ఓకే, కాంకరెంట్ లిస్ట్ అంటారు దాన్ని. ఇది వీళ్ళకి అర్థం కాదు, కానీ మీకైతే అర్థం అవుతుంది. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నేర్చుకోవాలన్న తపన ఉంది కాబట్టి నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కలిపి ఉమ్మడి బాధ్యత ఉంటుంది. రెండు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ బాధ్యత ఉన్న సంబంధిత చట్టాలని పార్లమెంటు రూపొందిస్తే ఆ చట్టాలని రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంటే తప్ప ఆ చట్టం ఇంప్లిమెంట్ కాదు. రాజ్యాంగ సవరణ చట్టాలు ఉంటాయి, బిల్స్ ఉంటాయి. ఈ చట్టాలు అంటే కేంద్ర బాధ్యత చట్టాలు ఉంటాయి, రాష్ట్ర బాధ్యత చట్టాలు రాష్ట్రాలు చేసుకుంటాయి. రాష్ట్ర బాధ్యతల్లో ఉన్న అంశాల మీద రాష్ట్రం చట్టం చేసుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేసుకుంటే దాన్ని రాష్ట్రాలు మార్చే అధికారం ఉండదు. ఉమ్మడి జాబితాలో ఉన్నవి కేంద్రం చట్టం చేసినా కానీ రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో అది లేదు, ఈ రాజ్యాంగంలో రాజధాని గురించి లేదు, ఈ రాజ్యాంగంలో దేశ రాజధాని ఢిల్లీ గురించి మాత్రమే ఉన్నది అని ఇటువంటి మేధావి ప్రసంగాలు చేస్తే ఇక్కడ నడవదు. రాజధాని ఏదో రాజ్యాంగంలో లేకపోతే, రాజ్యాంగంలో లేదు అని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కాదు ఇప్పటికే ఒక 10 సార్లు చెప్పాడు, 10 times చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పిన మాటకి నువ్వు కట్టుబడి ఉండేట్టయితే రాజ్యాంగంలో రాష్ట్రాలకి రాజధాని అనేది లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణ చట్టం 2026లో మీ రాజధాని ఇది, తెలంగాణ రాజధాని ఇది అని చెప్పి కేంద్రం చట్టం చేసింది. ఈ చట్టాన్ని సవాల్ చేయి సుప్రీంకోర్టుకి వెళ్ళి. నువ్వు చెప్పావు కదా రాజ్యాంగంలో రాజధాని లేదు అని చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డి? పదవే లేదన్నారు కదా. ఆ పదవే లేదని చెప్పావు కదా. ఆ పదమే లేదు, రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని అన్న పదమే లేదు అన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేంద్రం చేసిన చట్టం చెల్లదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి ఈ చట్టం చెల్లదు అని సుప్రీంకోర్టుకి వెళ్తావా జగన్మోహన్ రెడ్డి? వెళ్ళగలుగుతావా? వెళ్ళు, ఒక పిటిషన్ ఫైల్ చేయి. చాలామంది అడ్వకేట్లు ఉన్నారు కదా నీ దగ్గర, చాలా పెద్ద పెద్ద పేరు మోసిన లాయర్లు, కాస్ట్లీ లాయర్లు నీ దగ్గర ఉన్నారు కదా. దాఖలు చేయి, కేసు ఫైల్ చేయి. ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా స్పష్టంగా తెలుసు ఈ చట్టాన్ని మార్చే అవకాశం లేదు. ఈ చట్టం మార్చాలి అంటే అసెంబ్లీ తీర్మానం వల్ల కాదు. అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తర్వాత కేంద్రం దాన్ని ఆమోదించి అది తీసుకొచ్చి కేంద్రం బిల్లు ప్రవేశపెడితే 2/3 మెజారిటీ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు కానీ మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగదు. ఇవన్నీ జరుగుతాయా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం ఉందా చెప్పు. కేంద్రంలో నీ ప్రభుత్వం ఉండాలి, కేంద్రంలో నువ్వు అధికారంలోకి వచ్చి ఉండాలి, అంటే భారత ప్రధానమంత్రి అయి ఉండాలి. నువ్వు ప్రధానమంత్రి అయినా నీకు మొత్తం 2/3 మెజారిటీ ఉండాలి. 2 చట్టసభల్లో, లోక్సభలో రాజ్యసభలో 2/3 మెజారిటీ ఉండాలి. ఇజ్ ఇట్ పాసిబుల్ జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించి మాట్లాడు. ఒక్కసారి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తే మొత్తం ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు అన్న ఆత్మవిశ్వాసంతో, పిచ్చి ఆత్మవిశ్వాసంతో మాట్లాడమాక. 3 జన్మలెత్తినా కాదు ఇది. నువ్వు 3 జన్మలెత్తినా ఇది సాధ్యం కాదు. ఇది
అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని, నువ్వు మార్చలేవు. ఇక్కడ జరిగింది ఏంటి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ జరిగిన ప్రొసీజర్ మొత్తం లేటెస్ట్గా జరిగింది కాబట్టి మీకు బ్రీఫ్గా చెప్తా. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, దాదాపు 44 రాజకీయ పార్టీలు, వాళ్ళు బిల్లుని సపోర్ట్ చేసినాయి. ఈ బిల్లుని సపోర్ట్ ఎందుకు చేశారు అంటే ఆ సపోర్ట్ చేసిన ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు ఏమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేకుండా పడున్నది, ఆ రాష్ట్రానికి రాజధాని ఏదో తెలీదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి 5 సంవత్సరాల పాటు మొత్తం రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నది. అగమ్యగోచరంగా ఉన్న రాష్ట్ర భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు చక్కదిద్దటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంటే ఎన్డీఏ కూటమి ఏ బిల్లు ప్రవేశపెట్టినా వంకబెట్టే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది, సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించు. ఎన్డీఏకి ప్రతిపక్షం అయినప్పటికి కూడా, ఎన్డీఏకి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని ఎందుకు సపోర్ట్ చేసింది? కొంచెం ఆలోచించు. ఇది పెట్టు, కొంచెం ఇంత పెడితే చాలు, నీకు అర్థమవుతుంది. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది, రాజధాని లేకుండా చేసావు నువ్వు. దాన్ని సరిదిద్దుతూ ఉంటే దేశం అంతా కూర్చొని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఘాతుకాన్ని సవరిస్తూ ఉన్నది. నువ్వు అడ్డుపడతావేంటి? అది ఇక్కడ మొత్తం టోటల్ ఎపిసోడ్లో జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర 0. జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యలేడు. పాయింట్ నెంబర్ 1, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు. పాయింట్ నెంబర్ 2, అతను వచ్చిన అసెంబ్లీలో తీర్మానం చేయలేడు. పాయింట్ నెంబర్ 3, అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకు? ఒకవేళ ఎన్డీఏ మారితే యూపీఏ వస్తుంది. యూపీఏలో మొత్తం జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పడేసిందే యూపీఏ కదా. అందుకని పాయింట్ నెంబర్ 4, 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ యాక్సెప్ట్ చేసి రాజ్యాంగ సవరణ చేయాలి. అప్పుడు కానీ ఇది చట్టంగా అంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు జరగదు. ఇవన్నీ ఈ 4 పాయింట్లలో ఏ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 జన్మలు ఎత్తినా ఈ చట్టాన్ని మార్చలేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సవరణ చట్టం 2026ని మార్చటానికి జగన్మోహన్ రెడ్డి 3 జన్మలు ఎత్తాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి ఎవరైతే అసెంబ్లీ చట్టాలు మారుస్తూ ఉన్నారో ఆధారాలతో సహా మార్చలేదని చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.